ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతా దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఉన్నది గనుక భయపడకుడి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తే దేవాది దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నేను ఒక నిబంధన చేసుకుని ఉన్నాను, ఆ నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకున్నది అని మాట్లాడుతూ ప్రభు చెప్తున్న మాట ఏంటయ్యా ఇక్కడ అంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అంటే తన ప్రజల మధ్యలో ఉండే దేవుడు. దేవుని నివాసం పరలోకమందు ఉంటుంది. కానీ ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నేను మీ మధ్యలో నివాసము చేసేదను అంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక కనిపించని దూర ప్రాంతంలో ఉండేవాడు కదా దేవుడు. ఆయన మన మధ్యలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడుకుడి. ఆత్మ అంటే దేవుడినండి, దేవుడే ఆత్మ. ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి భయపడకూడదండి. దేవుని బిడ్డలారా, మరి ఆయన మన మధ్యలో ఉంటే మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు? ఆయన మన మధ్యలో ఉండి చేసే కార్యాలు ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయుల గురించి మనం ధ్యానించినప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినప్పుడు దేవాది దేవుడు వారితోనే ఉన్నాడు, వారి ముందు ఉన్నాడు, వారి వెనుక ఉన్నాడు, వారిని ఆవరించి ఉన్న దేవుడు ఆయన. ఎందుకు దేవుడు వారి మధ్యలో ఉన్నాడు? అయినా మనం ప్రారంభం చదువుకున్న వాక్యంలో, ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినప్పుడు నా నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే, అసలు ఆ నిబంధన ఏంటి అని మనం చూస్తే, నిర్గమాకాండం 29వ అధ్యాయము 45వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుణ్ణి ఉందును. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుణ్ణి ఉంటాను. ఆ నిబంధనే ఇక్కడ మరలా ఈ హగ్గై గ్రంథంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అలనాడు నిబంధన చేసి ఉన్నాను, ఆ నిబంధన మీరు జ్ఞాపకం చేసుకునండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవద్దు. దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదండి. మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు, లేకుంటే మనం మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనం భయపడాలి. ఎందుకంటే ఆ మనుషులు ఎప్పుడు మనకు హాని చేస్తారో, ఆ మనుషుల వలన మనం ఎప్పుడు బాధపడవలసి వస్తుందో, ఆ మనుషుని వలన మనకి ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో మనకు తెలియదండి. మనం భయపడాలి. కానీ మన దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేనే లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన దేవుడు అండి. ఆయనకి హాని చేయడం తెలియదు, ఆయనకి కీడు చేయడం తెలియదు. దేవాది దేవుడు మేలు చేయడం ఆయనకు తెలుసు, కానీ కీడు చేయడం తెలియదండి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేనే లేదండి. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఐగుప్తు దేశములో నుండి వారు బయలుదేరిన పాలు తేనెలు ప్రవహించు దేశము అయిన కనాను ఆ ప్రాంతానికి చేరేంత వరకు దేవుడు వారి మధ్యలో ఉండి వారిని కంటికి కనుపాపలే కాపాడాడు. శత్రువు చేతికి అప్పగించకుండా కాపాడాడు. వారికి ఏ సమయంలో ఏది కావాలో వారికి దయచేసి ఉన్నాడు. నీళ్లు కావాలంటే నీళ్లు ఇచ్చాడు, ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. ఆ ఎండకి వీళ్ళు ఎక్కడ అలసిపోతారేమోననే ప్రయాణంలో మేఘస్తంభంగా ఉన్నాడు ఆయన. రాత్రి వేళ అగ్నిస్తంభంగా వాళ్ళకి వెలుగుగా ఉండి వారికి కాపాడుతూ వారి ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉన్నాడండి. దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. ఒక కుమారుణ్ణి తండ్రి భుజాల మీద ఏ రీతిగా మోస్తాడో ఆ రీతిగా తన ప్రజలను ఆయన మోసాడండి ప్రతి విషయంలో. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో ఉండి వారి జీవితంలో చేసిన మేలునండి. అందుకే దేవుడు అంటాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీ భయపడవద్దు. ఏది అవసరమో అది అనుగ్రహిస్తాడు, ఇబ్బందులు వస్తే తొలగిస్తాడు.
కష్టం వస్తే తొలగిస్తాడు, శత్రువులు వస్తే కాపాడుతాడు, కన్నీళ్ళు వస్తే తుడుస్తాడు, నిందలు వస్తే తొలగిస్తాడు, కృంగిని వేళ బలపరుస్తాడు, కావలసినప్పుడు ఆహారం ఇస్తాడు. ఏది కావాలో అది మనకు అనుగ్రహించే దేవుడు కాబట్టి, ఆయన మన మధ్యలో ఉంటే ఈ మేలులు చేస్తారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదండి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఎందుకు భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? ఈ కుటుంబం ఏమైపోతుందని భయపడుతున్నావా? పిల్లల భవిష్యత్తును గురించి భయపడుతున్నావా? నీ మీదకి లేచిన వారిని బట్టి నువ్వు భయపడుతున్నావా? నీ కలిగిన శోధనలో, బాధల్లో, కష్టాల్లో నువ్వు కొనసాగుతూ భయపడుతున్నావా? నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది కాబట్టి, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి, ఆయన నీ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి ఇవేమీ రాకుండా సమస్యలో నుండి దేవుడిని తప్పించి ఒక ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించుటకు ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. కనుక దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదండి. ఈ దినాల్లో చాలా మంది మనుషులు రోగాన్ని బట్టి, అప్పులను బట్టి భయపడుతూ ఉంటారండి. వచ్చిన సమస్యలను బట్టి ఈ సమస్య ఏమైపోతుందని భయపడుతూ ఉంటారండి. భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడే ఆత్మ గనుక, ఆ ఆత్మైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక భయపడాల్సిన అవసరం లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాట, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరు భయపడవద్దు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలైనా ఈ దినమందు మీరు మాతో ఉన్నందుకే స్తోత్రం, మా మధ్యలో మీరు ఉన్నందుకే స్తోత్రం. మా కలుగుతున్న భయాలన్నింటిలో విడిపించి కాపాడినందుకు స్తోత్రాలైనా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఏ విషయాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ వ్యక్తిని బట్టి భయపడుతూ ఉన్నారో ఆ భయాలన్నింటిలో తప్పించి విడిపించండి అయ్యా. ఎందుకంటే మీరు మాతో ఉన్నారు కనుక, మీరు కుటుంబాల్లో ఉన్నారు కనుక అలాగనే మీరు కార్యములు జరిగించండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.